అగో వీళ్ళందరినీ చూడిర్రి చేతిలో ప్లకార్డులు పట్టుకొని నడి రోడ్డు మీద ఎత్త నిల్చున్నారా. బండ్లు రువ్వడిగా నడపద్దని ఒకలు, హెల్మెట్ లేకుండా నడపద్దని ఇంకొకలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపద్దని ఒకలు, మందు తాగి బండ్లు నడపద్దని ఇంకొకలు. వీళ్ళందరికీ తీరుగా ప్లకార్డులు పట్టుకొని నిల్చున్నారంటే జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవాల పేరు మీద అవగాహన సదస్సు పెట్టిరు కావచ్చు అని అనుకునేరు. కాదు కాదు, మందుబాబులకు కోటేసిన శిక్ష అన్నట్టు ఇది. నంద్యాల జిల్లా అవకులున్న గీ మందుబాబులకు ఆడున్న కోర్టు గీ తీరుగా ఎరైటీ శిక్ష వేసింది అన్నట్టు. మందుబాబుల కోసం స్పెషల్గా సర్కారోళ్ళు వైన్స్ల కాడ పర్మిట్ రూమ్లు పెట్టినా కూడా, బార్లు పబ్లకు పర్మిషన్లు ఇచ్చినా కూడా వీళ్ళందరూ బాధ్యత లేకుండా పబ్లిక్ ప్లేసులలో కూర్చొని తాగుతున్నారట. ఇక ఏడ జాగ దొరకనట్టు రోడ్ల మీదనే తాగుతుంటే పోలీసులకు దొరికిర్రట. గందుకే అందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకపోతే 47 మందికి ఏడేడ తాగిర్రో ఆడికి పోయి గీ తీరుగా ప్లకార్డులు పట్టుకొని పొద్దు మాపు ర్యాలీ తీయాలని ఆర్డర్ వేసిందట కోర్టు. అయ్యో, ఎందుకే అన్నలు మీకు గింత తిప్పలా? మంచిగా ఇంట్లోనో పర్మిట్ రూములలోనో కూర్చుంటే అయిపోవు కదనే. ఇప్పుడు చూడుర్రి, మందిలో తాగిన పాపానికి ఊరంతా ప్లకార్డులు పట్టుకొని తిరగబడితిరి అని అంటున్నారు వీళ్ళని చూసిన వాళ్ళు. కానీ అందరికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టే మంది బాబులకు ఎన్ని పరిశాన్లు చూడుర్రి పాపం.